హాయ్ అందరికీ. అరుణాచలంలో అన్నిటికన్నా గొప్ప ఆలయం ఈ దుర్గాదేవి ఆలయం. ఈ దుర్గాదేవిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. పూర్వం దుర్గాదేవి శివుని కోసం తపస్సు చేస్తుంటే మహిషాసురుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఒక చిలకెత్తెను ఎవరు ఆ స్త్రీ అని అడిగాడు. అప్పుడు ఆమె పతి కోసం తపస్సు చేసుకుంటుంది పార్వతి అని చెప్పాడు. ఓహో అవునా, నేనే తన పతినని చెప్పు అని చెప్పాడు. అప్పుడు ఆ చిలకెత్తె వెళ్ళి చెప్పగానే అమ్మవారికి పట్టలేనంత కోపం వచ్చింది. వాడి శిరస్సుని ఒక ఖడ్గంతో ఖండించింది. దాంతో వాడి మెడలో ఉన్న ఒక శివలింగం అమ్మవారి చేతి వేలుకు అంటుకుపోయింది. ఏమిటా ఇలా అంటుకుపోయింది అని అక్కడున్న గౌతమ మహర్షిని అడిగింది. తల్లి, వాడు మహాశివభక్తుడు, వాడి పాపం శివలింగం రూపంలో నీ చేతి వేలుకు అంటుకుపోయింది అని చెప్పాడు. అప్పుడు అమ్మ అక్కడున్న ఒక పెద్ద రాయి మీద ఖడ్గంతో కొడితే ఆ రాయి 2 ముక్కలయ్యి పాప వినాశన తీర్థంగా ఏర్పడింది. అంటే ఖడ్గ తీర్థంగా ఏర్పడింది. అప్పుడు అమ్మ అందులో స్నానం చేసి ఆ పాపాన్ని అంటే ఆ శివలింగాన్ని తొలగించుకున్నారు. ఆ తొలగించిన శివలింగాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. అదే ఆ శివలింగం. చూడండి, ఈ శివలింగమే ఇంత పెద్దగా ఉంటే అమ్మవారు ఇంకెంత పెద్దగా ఉంటారు. ఆ అమ్మవారి చేతి ఖడ్గం ఇంకెంత పెద్దగా ఉంటుందో ఆలోచించుకోండి మీరే. ఇక్కడ ఉన్న తీర్థాన్ని మనం తాగినట్లయితే మనకి ఉన్న ఎన్నో ఆరోగ్య సమస్యలు, మనకున్న ఎన్నో సమస్యలు తొలగిపోతాయంట. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు తొలగిపోతాయంట ఈ తీర్థం తాగడం వల్ల, ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల. ఇక్కడ అమ్మవారు శంకు చక్రాలతో మనకి దర్శనమిస్తారు. చాలా అందంగా కనపడతారు ఈ అమ్మవారు. ఒక్కసారి మీరు అరుణాచలం వచ్చినట్లయితే మీరు కూడా ఈ తీర్థం తాగవచ్చు. మనకి ఈ టెంపుల్ బస్ స్టాప్ ముందర వస్తుంది. మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని బస్ స్టాప్ ముందరకు వెళ్తాం కదా, ఆ ముందరే ఈ అమ్మవారి టెంపుల్ వస్తుంది, దుర్గమ్మవారి టెంపుల్. ఒక్కసారి అరుణాచలానికి వచ్చి ఈ దుర్గమ్మ దేవాలయంలోని తీర్థం ఇస్తారు. తాగితే మన సమస్యలు అన్నీ వెళ్ళిపోతాయి. చాలా మహిమగల తీర్థం ఇది. మాకైతే దొరకలేదు, మేము సాయంత్రం వెళ్ళాము, అందుకే తీర్థం దొరకలేదు. మీరు ఎవరైనా పొద్దున్నే 6 గంటల నుండి 7 గంటల లోపల వచ్చినట్లయితే మీకు తప్పకుండా తీర్థం ఇస్తారు. నేను అక్కడ ఉన్న పూజారి గారిని అడిగితే ఇప్పుడు లేదమ్మా, పొద్దున్నేనే ఓపెన్ చేసేది అని చెప్తున్నారు. సరేలే, నాకు ఈసారికి అదృష్టం లేదు, నెక్స్ట్ టైం వద్దామనేసి నేను వెళ్ళిపోయాను. మీరు ఎవరైనా వచ్చినట్లయితే పొద్దున్నే రండి. పొద్దున్నే అయితే ఈ తీర్థం దొరుకుతుంది మనకి. సాక్షాత్ అమ్మవారే స్నానం చేసిన తీర్థం కాబట్టి మనం ఆ తీర్థం పుచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి ఒక్కసారి అరుణాచలం రండి. ఆ శివయ్యను దర్శించుకొని ఈ దుర్గమ్మ టెంపుల్కి వచ్చి ఇక్కడ ఉండే తీర్థం తీసుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మనము అరుణాచలం వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత అని అంటారు కదా, అలాగే ఈ తీర్థం తాగకముందు తాగిన తర్వాత అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత మంచి జరుగుతుంది మనకి. స్వదేశీయులే ఇక్కడికి వచ్చి ఈ తీర్థం తీసుకొని ఎంతో మంచి
జరుగుతుంది స్వదేశీయులకి. అలాంటిది ఇక్కడ పుట్టిన మనకు మంచి జరగదా చెప్పండి? ఒక్కసారి బలంగా కోరుకోండి, ఆ శివయ్యని దర్శించుకోవాలి, అరుణాచలం వెళ్ళాలని. తప్పకుండా వెళ్తారు. శివయ్య మీకు తప్పకుండా దర్శనమిస్తాడని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. తప్పకుండా కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుమారి రంగా ఛానల్ని. నా వీడియో చూసిన వాళ్ళందరూ అరుణాచలం వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.